రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని, సంస్కరణలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ది, సంపద సృష్టిలో కొత్త శిఖరాలకు చేరుస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని నిర్వహించడంలో ప్రభుత్వం వివేకాన్ని, విజ్ఞతను ప్రదర్శిస్తుందని స్పష్టం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఈరోజు ఉభయ సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ చర్యలను ప్రస్తావించారు. త్వరలో మరో 2 హామీలు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు గ్యారంటీలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వెనుకబడిన తరగతుల సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అంచనా వేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. In our pursuit of a brighter and more prosperous Telangana, the government has recognized the pivotal role that employability and sports infrastructure play in shaping the future of our youth. Understanding the need for a skilled and empowered workforce, my government is committed to establishing skill universities across the state.